నేను ఒకప్పుడు రాత్రి 1 గంటకు పండుకొని తెల్లవారుజామున 4 గంటలకు లేచేవాడిని. ఒక్కోసారి అది కూడా ఉండేది కాదు. ఆపరేషన్కి మధ్యలో నేను నిద్రపోయేవాడిని పేషెంట్లని చూసే టైంలో. ఎందుకనంటే ఆ రోజు అవసరం అట్లుండేది. వేరే వాళ్ళు ఇటువంటి ఆపరేషన్లు చేయడానికి అందుబాటులో లేరు. ఒక యాక్సిడెంట్ కేసు అయినా, క్యాన్సర్ కేసు అయినా, లేకపోతే ఆర్థోగ్నాటిక్ అయినా, ఎమర్జెన్సీ కేసులు కూడా ఉండే, ఇన్ఫెక్షన్స్ అంటారు. ఆపరేషన్ చేయకపోతే పేషెంట్లు చనిపోతారు. అటువంటివి మేము చేసేవాళ్ళం. రిఫరల్స్ వచ్చాయి కాబట్టి వెంటనే వచ్చేసేవాడిని. ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా టైం ఉండేది కాదు. సినిమాకి వెళ్తే నా భార్య పిల్లల్ని పంపించి నేను ఇంటర్వెల్లోనో లాస్ట్లోనో పికప్ చేసుకోవడానికి వెళ్ళేవాడిని. అలానే వాళ్ళని నేను నెగ్లెక్ట్ చేయడం కాదు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. కాన్ఫరెన్స్లకు వెళ్ళినప్పుడు మాత్రం మా అత్తయ్య గారు మామయ్య గారు మాతో పాటు ఉండటంతో పిల్లల్ని చూసుకోవటం వల్ల నేను భార్యా సమేతంగా, తను కూడా దంత వైద్యురాలుగా కాబట్టి మేము అన్ని చోట్లకి వెళ్తూ ఉండేవాళ్ళం. నేను భారతీయ దంత వైద్యుల సంఘం ఐడిఏ అంటారు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్కి సెక్రటరీగా, ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. అలానే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ కాన్ఫరెన్స్కి కూడా ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను నేను. ఈ కుటుంబ సహకారం వచ్చినప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టే నేను అంత ఎదిగాను. అంటే ప్రొఫెషనల్గా కానీ, లేకపోతే ఒక కార్యవర్గ సభ్యుడిగా కానీ. వాళ్ళు అర్థం చేసుకోకపోతే నాకు ఇంత అవకాశం ఉండేది కాదు. అంటే తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, పిల్లలు కానీ, భార్య కానీ డబ్బు గురించి కానీ, పేరు గురించి కానీ ఏ రోజు మాకు ఇల్లు కావాలి ఎట్లన్నీ ఎప్పుడు అనలేదు.